హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో మాగాయ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ మాగాయ పచ్చడికి మామిడికాయ ముక్కలు ఊరబెట్టే పని లేకుండా, ఎండలో ఎండబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ మాగాయ పచ్చడి అన్నంలోనికి కాకుండా బ్రేక్ఫాస్ట్లోని కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ మాగాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా 3 పచ్చి మామిడికాయలు తీసుకోవాలి. ఈ మామిడికాయలని శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా క్లాత్తో శుభ్రంగా ఈ మామిడికాయలు తుడుచుకోవాలి. ఇప్పుడు ఒక పీలర్ తీసుకొని ఇప్పుడు ఈ మామిడికాయలు కొన్న తొక్కని ఈ పీలర్తో తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా 3 మామిడికాయలకు కూడా ఈ విధంగా తొక్క తీసుకోవాలి. ఇప్పుడు మామిడికాయల్ని మనం ఎప్పుడు కూడా మాగాయకి ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే విధంగా ఈ మామిడికాయలను కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత టెంక్ ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఈ టెంక్ని పారేయాలి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని ఒక బౌల్తో కొలుచుకోవాలండి. నేనైతే ఈ బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు ఈ విధంగా బౌల్తో కొలుచుకొని ఒక పళ్ళెంలో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే విధంగా మిగిలిన ముక్కలు కూడా ఇదే విధంగా కొలుచుకోవాలి. మామిడికాయ ముక్కలు నొక్కు పెట్టకుండా పై వరకు వేసుకొని కొలుచుకోవాలండి. ఈ విధంగా మామిడికాయ ముక్కలు కొలుచుకున్న తర్వాత నాకు 4 బౌల్స్ అయినాయండి. ఇప్పుడు ఈ విధంగా కొలుచుకున్న ముక్కల్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మంచి కలర్ వచ్చినాయండి. ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ మెంతుల్ని ఆవాల్ని కొంచెం చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని మెంతుల్ని ఆవాల్ని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏ బౌల్తో అయితే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే బౌల్తో 1 కప్పు వరకు వేరుశనగ నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. దీంట్లోనే 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని కొంచెం సేపు వేయించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు వేయించుకుంటే తాలింపు మాడిపోయి పచ్చడి టేస్ట్ అంత బాగుండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు, దీంట్లోనే ఎండుమిర్చిని 7 వరకు తీసుకొని తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండుమిర్చిని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలండి. ఈ ఆయిల్ వేడికే వేగిపోతాయి. ఇప్పుడు ఈ తాలింపుని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకునే ఈ మామిడికాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మరీ పై వరకు వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని ఈ మామిడికాయ ముక్కల్ని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీని పలసమోడ్లో పెట్టుకొని 2-3 సార్లు పలసించుకుంటే సరిపోతుందండి. మామిడికాయ ముక్కల్ని మరీ పేస్ట్లా చేసుకోకూడదండి. మనకు రోలు ఉండి రోల్లో దంచుకుంటే మాగాయ పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మామిడికాయ పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని 1/2 కప్పు వరకు వెల్లుల్లి రేకలు తీసుకొని ఈ రోల్లో వేసుకొని దంచుకోవాలండి. ఈ వెల్లుల్లి రేకల్ని పేస్ట్లా చేసుకోకుండా కొంచెం కోర్సుగా దంచుకోవాలండి. ఈ వెల్లుల్లి రేకల్ని ఈ విధంగా కోర్సుగా దంచుకొని మాగాయ పచ్చడిలోని వేసుకుంటే ఈ మాగాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ వెల్లుల్లి రేకల్ని ఈ విధంగా కోర్సుగా దంచుకోవాలి. ఇప్పుడు మనం కోర్సుగా దంచుకున్న ఈ వెల్లుల్లి రేకల్ని ఇప్పుడు ఈ మామిడికాయ పేస్ట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ఏ బౌల్తో అయితే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే బౌల్తో 1/2 కప్పు వరకు పచ్చడి కారం వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/4 కప్పు వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం వేయించుకొని మిక్సీ పట్టుకున్న మెంతులు ఆవాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం ఈ విధంగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా తాలింపు పెట్టుకున్న ఈ తాలింపు నూనె కూడా ఈ మాగాయ పచ్చడిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు నూనె కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ తాలింపు నూనె వేడిగా ఉండకూడదండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి. ఈ తాలింపు నూనెని ఈ విధంగా పూర్తిగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మాగాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ మాగాయ పచ్చడిని ఒక గ్లాస్ బాటిల్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మాగాయ పచ్చడి బయట అయితే 1 నెల వరకు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ మాగాయ పచ్చడిని తయారు చేయడం చూశారు కదా. మరి ఈ మాగాయ పచ్చడికి మామిడికాయ ముక్కలు ఊరబెట్టే పని లేకుండా, ఎండలో ఎండబెట్టే పని లేకుండా ఈ మాగాయ పచ్చడిని అప్పటికప్పుడు ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి.
మరి ఈ మాగాయ పచ్చడిని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మాగాయ పచ్చడిని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.